50 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే ఒక కాపు మహిళను నిలబెట్టబోతా ఉన్నాం. ఆల్రెడీ మా టికెట్లన్నీ అనౌన్స్ చేశాం, ఇంకా వాళ్ళ టికెట్ల పూర్తిగా అనౌన్స్ చేయలేదు. మాది మొత్తం 24 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు మా ఆల్రెడీ అభ్యర్థుల్ని. కాదు వెంకటరెడ్డి గారు లక్ష మెజారిటీతో గెలుపుతామని కదా అక్కడ పందాలు జరుగుతున్నాయి కోట్లలో, నిజమా? ఇవన్నీ అందే సార్, ఇవన్నీ ఇంటే నాకు మళ్ళీ చూసి నవ్వుకోవాలనిపించింది సార్. అరే దిక్కు దివానం లేదు, అసలు ఎన్నోట్లు వస్తాయో నీకు గ్యారంటీ లేదు. అసలు నువ్వు 2 చోట్ల పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల మొహం ఇప్పుడు వరకు చూడలా, మళ్ళీ కొత్తగా ఇంకో నియోజకవర్గం నాన్ లోకల్ వెళ్ళి నాకు ఓటు ఏంటంటే 1,00,000 మెజారిటీ అంట. 1,00,000 ఓట్లు వస్తే బ్రహ్మాండంగా వచ్చినట్టే కదా సార్. అసలు గెలవడానికి ఎన్ని ఓట్లు కావాలి తెలుసా? 1,00,000 ఓటు మెజారిటీ సంగతి మీరు వెళ్ళారు. అరే గెలవడు అంటే మళ్ళీ మెజారిటీ దగ్గర రావడు సార్. అసలు పోటీ చేయమంటున్నాం మళ్ళీ ఇప్పుడు కూడా. మళ్ళీ మేము త్యాగం చేస్తున్నాం, నా క్యాడర్కి సీట్లు తగ్గినాయి, అందుకని చెప్పి నేను పోటీ నుంచి విరమించుకుంటున్నా అని చెప్పకుండా పిఠాపురం నుంచి పోటీ చేయండి, పోటీ చేస్తే అప్పుడు మిమ్మల్ని స్వాగతిస్తాం. ఏది అమ్మ పవన్ కళ్యాణ్ అతను పారిపోకుండా పోటీ చేశాడయ్యా అని చెప్పుకోవడానికన్నా ఉంటుంది కాబట్టి పోటీ చేయమని. ఓకే రజనీ గారు, చాలా వాటికి మీరు రెస్పాండ్ అవ్వాలి, సమాధానం చెప్పాలి. లేదు సార్, సమాధానం నోటి మాటలు వదిలే సార్, కేవలం విలువైన ఓటుతో చెప్తారు. ఎందుకంటే ఈరోజు పలుమార్లు వెంకటరెడ్డి అన్న మాట్లాడే మాటల్లో నువ్వు మొగోడైతే అంటారు. 3 పెళ్లిళ్ళు చేసుకుందని నిర్ధారించేది వాళ్ళే, 4 సంవత్సరాలకు ఒక మహిళ లోపల తీసుకెళ్తుందని చెప్పేది వాళ్ళే, మళ్ళీ మొగోడైతే అని అడిగేది. ఆ మగతనం గురించి కదా, రాజకీయ మగతనం. 3 పెళ్లిళ్ళు చేసుకునే మగతనాల గురించి అంటే ఇప్పుడు చాలా డెప్త్ కి వెళ్ళాలి. రజనీ గారు మీ వాయిస్ మ్యూట్ లోకి వెళ్ళింది. సబ్జెక్ట్ టు ద కరెక్షన్ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే నేను అనేది పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్న మగతనం గురించి అంటల్లా. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడే మగాడు అంటే 10 చేసుకున్నాడు అంతకంటే పెద్ద మగాడు కదా. రాజకీయ మగతనం ఒకసారి దాన్ని గమనించుకోండి. సరే ఓకే గమనిస్తాను సార్ మీకోసం. కానీ ఇక్కడ మగ ఆడ మొగోడై రాకేష్ ఆ మొలతాడు కోసం తాపత్రయపడుతున్నారు, ఒక మొలతాడు పంపించమని చెప్పండి. ఓకే ఒక్క నిమిషం. లోకేష్ ని కట్టుకోమనండి, ఇంకోటి చంద్రబాబు నాయుడు కట్టుకోమనండి. ఓకే అండి, తిరుగు రెడ్డి గారు, నువ్వు మెల్ల వేసుకొని తిరుగు. మెల్ల వేసుకొని ఎవరు చెప్పులు దండ వేసి ఊరేగించే రోజులు వస్తే కంగారు ఎందుకు పడతాం? రాకేష్ ఆవిడ మాట్లాడినివ్వండి, ఆవిడకి ఇచ్చాను కదా. చైల్డ్ ఆర్టిస్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటావు కదా, ఎక్కడికి పోవు కదా. పర్ఫార్మెన్స్ నచ్చిందయ్యా, నువ్వు వాదు, నీకు మార్కులు ఇచ్చాం కదా. నీ పర్ఫార్మెన్స్ నచ్చిందిరా బాబు, ఇవ్వండి. నువ్వు అద్భుతంగా నటిస్తున్నావు. అసలు నువ్వు బ్రహ్మానందం గారు నేను చూస్తే అరే ఇంత అసలు నన్ను మించి నటుడు వచ్చానని అనుకుంటాడు. నువ్వు ఆపు, ఇంకా పర్ఫార్మెన్స్ సూపర్. రాకేష్ ఒక్క నిమిషం, మీ పొత్తు పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా మధ్యలో మాట్లాడితే ఆవిడ వాయిస్ SMS కంటెస్ట్ పెట్టండి, నచ్చితే మెసేజ్ చేయమని. మీరు ఆగండి. ఈ రోజు ఒక అధ్యక్షుడి గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఆ స్థాయి పరిధి మీది సరిపోదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినప్పుడు ఆడిపోయావమ్మా లాయరమ్మా. ముఖ్యమంత్రి గారు 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ, 2 సార్లు ఎంపీ, ముఖ్యమంత్రి గారి మీద తోలు చేస్తా, చెప్పులు చూపించుతంతా. ఏమా చదువుకున్నావు కదా అప్పుడు నువ్వు? ఓకే ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, చదువుకోలేదు ఆ రోజు, ఇప్పుడు చదివా. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడితే అక్కడ వాయిస్ మ్యూట్ అవుతుందండి. వచ్చాడు దేశంలో 2,700 ఇట్లాంటి గుర్తింపు లేని పనికి పార్టీ అధ్యక్షుడు మళ్ళీ మేము గౌరవించాలండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడితే అక్కడ వాయిస్ రావట్లేదు, మ్యూట్ అవుతుంది, ప్లీజ్ వెయిట్ చేయండి. సార్ ఎలక్షన్ అయ్యాక వెంకటరెడ్డి అని తరిమి కొడతారు జన సైనికులను గుర్తు పెట్టుకోమనండి. ఒక్కొక్క మాట వెంకటరెడ్డి గారు మీరు నోట్ చేసుకొని సమాధానం చెప్పారు. పారిపోతారు కదా. సరే ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, మీరు నోట్ చేసుకోండి. మీరు